ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై స్పీకర్ సస్పెండ్ ఎత్తివేయాలి. జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ ఎత్తివేయాలి. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ ఎత్తివేయాలి. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ శాసనసభలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి శాసనసభలో ప్రజా సమస్యలు కలవిస్తున్న జగదీష్ రెడ్డి సస్పెండ్ జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ అలా తీసినప్పుడు జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సస్పెండ్ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సస్పెండ్ భారత రాజ్యాంగ శాసనసభ విలువలను తెలంగాణ శాసనసభలో ఒకటి చీకటి అధ్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల మీద ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీల మీద ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూర్యాపేట శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారిని స్పీకర్ గారు సస్పెండ్ చేయడం శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు ఇది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు శాసనసభలో ఎక్కడా కూడా స్పీకర్ గారిని విమర్శిస్తూ కానీ స్పీకర్ గారి వ్యవహారం పట్ల ఎటువంటి నిబద్ధతలు లేకుండా మాట్లాడలేదు. చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన మీద ఎటువంటి వ్యక్తిగతంగా సూచనలు చేయలేదు. కావాలనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జగదీష్ రెడ్డి గారు అనేక సమస్యల మీద అనేక విషయాల మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతా ఉన్నాడు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీలో ఉండకూడదని ఒక కక్ష కట్టి స్పీకర్ గారి ద్వారా మరి సస్పెండ్ చేయడం దీన్ని వ్యతిరేకంగా భావిస్తూ ఉన్నాం. రాజ్యాంగ విలువలను కాపాడుకునే శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగ పద్ధ ప్రకారమే ఇలా శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. టీఆర్ఎస్కి 29 మంది శాసనసభ్యులు ఉన్నారు. కొంతమంది పార్టీ మారినప్పుడు కూడా 29 మంది శాసన ఎక్కడ కూడా ప్రభుత్వంలో స్పీకర్ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ అసెంబ్లీలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఏది మాట్లాడినా చట్ట ప్రకారం మాట ప్రకారం పద్ధతి ప్రకారం మరి శాసనసభ విధానాల ప్రకారం బడ్జెట్ విధానాల ప్రకారం శాసనసభలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. మా ఎమ్మెల్యే గారు కావాలని కక్ష కట్టి రేవంత్ రెడ్డి సర్కారు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కరెక్ట్గా భావిస్తా ఉన్నాం. తక్షణమే ఆ యొక్క సస్పెండ్ ఎత్తివేయాల్సిందిగా మా పార్టీగా డిమాండ్ చేస్తూ ఇలా అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని సమర్పిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.